హాయ్ నేను సతీష్. కరెక్ట్గా 7వ వారం నామినేషన్లు అంటే సగం నామినేషన్ సీజన్లో సగం అయిపోయినట్టుగా. ఇంకా 7 వారాలు నామినేషన్లు ఉన్నాయి. 7 వారాలు ముగిసింది, 7 వారాలు ఇంకా ఉన్నాయి. అయితే కొందరు నామినేషన్ల పాయింట్లు 1000 వారాలాగా ధడ 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 పేలితే, కొందరు మాత్రం తుస్సుమని పాము బిళ్ళలు అంటారు కదా, పాము ఏమంటారు దాన్ని, టపాస్కాయలు పాము మాత్రలాగా తుస్సుమనిపోయినాయి. మరి ఎవరిది ఎట్లా ఉందని చెప్పేద్దాం. ముందైతే సంజన దివ్యకి నామినేట్ చేసి చెప్పిన పాయింట్ గురించి మాట్లాడుకుంటూ ఎపిసోడ్ వైజ్ పాయింట్ పై ఎవరిది పర్ఫెక్ట్, ఎవరిది రైట్, ఎవరిది బాగాలేదని కూడా మాట్లాడేద్దాం. దివ్యకి చెప్పేటప్పుడు సంజన లాస్ట్లో చెప్పిన పాయింట్ అయినా సరే, ఈ నామినేషన్లు అన్నింటిలోకి వ్యాలిడ్ పాయింట్ ఆవిడదే కదా. ఆ లీడర్ బోర్డులో ఫ్లోరాను నన్ను 4th ప్లేస్లో ఉన్నామని తీసేసావు కదా అంటే, దివ్య వేరే పాయింట్ లేవా అని అంత ఈజీగా తీసుకుంటుంది అంటే, అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏముంటుంది? సో మళ్ళీ ఏమంటుందంటే దివ్య, నేను నామినేషన్ లేనని చెప్పారు, అందువల్ల తెచ్చేశారు, రాముని అనుకున్నారు మీరు నామినేట్ చేద్దామని, బట్ నాకు ఫోన్ పూయలేదు, నేను నామినేషన్లో రాలేదు కాబట్టి కావాలని తెచ్చేశారు. సో నేను నామినేషన్లోకి వస్తే నాకు తక్కువ ఓట్లు పడతాయేమో, నేను ఎలిమినేట్ అయిపోతానేమో, మీరు సేవ్ అవుతారేమో అని ఏదేదో రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ అఫ్కోర్స్ ఆ స్ట్రాటజీలు అంటే ఉండొచ్చు. కానీ ఆ లీడర్ బోర్డు టాస్క్లో మళ్ళీ ఏమంటుందండి దివ్య ఇక్కడ, ఆ బోర్డులో ఆ తర్వాత మీరు ఒకటే టాస్క్ ఆడారు, అందులో 100 వచ్చినా మీరు దాటే వాళ్ళు కాదంటే, ఆ రోజు బట్ ఏం చెప్పిందండి దివ్య? ఈరోజు మర్చిపోవచ్చు, లేకపోతే మాట మార్చొచ్చిందో. కానీ ఆ రోజు ఏం చెప్పింది? బర్నీ ఈఎంఐ డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్లోరా అండ్ సంజన మనకు చాలా క్లోజ్గా ఉన్నారు, ఒక టాస్క్ గెలిస్తే మనకు టఫ్ అయిపోద్ది, అట్లీస్ట్ మనం 3rd పొజిషన్లో అయినా ఉండాలి, సుమన్ శెట్టి శ్రీజకు ఒకవేళ ఛాన్స్ వచ్చినా సరే మన దగ్గరకు కూడా రారు, వాళ్ళకి మనకు గ్యాప్ ఎక్కువ ఉంది కనుక వాళ్ళకే ఇచ్చేద్దాం. జెన్యున్ ఫస్ట్ ఇవిడే ఒప్పుకుంది, జెన్యున్గా ఫెయిర్గా అయితే వీళ్ళకే ఛాన్స్ అవ్వాలి, కష్టపడి ఆడి వచ్చారు వాళ్ళు. 5 టాస్క్లు ఆడేటప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని కూడా చెప్పేటప్పుడు శ్రీజ అండ్ సుమన్ శెట్టి టీంకి, అట్లాగే భరణి ఫ్లోరా అండ్ సంజన టీంకి కంపేర్ చేస్తే ఏ టాస్క్లో ఎన్నో ప్లేస్లు ఉంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా బెస్ట్గా ఉన్నారు. పాపం వాళ్ళ ఏమది మాస్క్ నీడిల్స్ టాస్క్లో కూడా అన్యాయం జరిగింది. ఇవన్నీ చెప్పి అన్నీ చేసిన తర్వాత ఆవిడకు ఒక క్లారిటీ ఉండి మరి మర్చిపోయిందా, లేకపోతే నామినేషన్లో అప్పుడు ఆడియన్స్ ముందు పెడతారు కదా పాయింట్లు, దబాయించేసి నా అలాగే ఆడియన్స్ కూడా మర్చిపోతారు అనుకుంది ఏమో. కానీ అంత అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుని ఎంత అన్యాయం చేసిందండి ఆ రోజు. బట్ ఈరోజు అసలు పాయింటే కాదు, నన్ను కావాలని తెచ్చేసారు, కావాలని తెచ్చినా ఆవిడ మిగతా 2-3 పాయింట్లు ఏవో, భరణి నీ వల్ల ఒకటి అయిపోయాడు, భరణి నీ వల్ల నాకు దూరం అయ్యాడు, అవన్నీ పక్కన పెట్టిన ఆ సోది పాయింట్లని అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం 100% వ్యాలిడ్ పాయింట్, బుల్లెట్ పాయింటే కదా. ఇందులో సంజన చెప్పింది ఇంకా నో డౌట్ తిరిగిలేని పాయింట్. దివ్య ఏదో అబద్ధం ఆడేద్దామా, దబాయించేద్దాం అన్నట్టు చెప్పుకోవచ్చు, కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవానికి ఆ టాస్క్ తర్వాత భరణి గ్రాఫ్ కూడా మరింత పడింది. బట్ ఈరోజు ఏంటంటే అబ్బే కాదు, అదేం లేదు, మీరు కావాలని తెచ్చేస్తారు, అంతా పాప వాళ్ళు అల్లాడిపోయారు కదా. అయ్యో గెలవకు ఒక టాస్క్ గెలిచాం, అన్యాయం అయిపోయాము, ఎంత చేస్తే అంతలా వస్తే ఇక్కడ అన్యాయం చేశారు, అక్కడ అన్యాయం చేశారు, అన్యాయంగా 4th ప్లేస్లో ఉండేవాళ్ళు తీసారంటే, పాపం కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంటుంది అనేది కదా సంజన. ఆ కర్మ సిద్ధాంతమే వెంటాడిందేమో భరణికి. ఆ టాస్కుల తర్వాత కూడా గ్రాఫ్ పడిపోయింది. ఆయనే యాక్చువల్గా దివ్య అంతా చెబితే ఆయన మోటివేట్ చేసి ఈఎంఐ చేసింది, ఎట్లా అట్లా చేసి ఫైనల్గా ఏమైంది, గేమ్ తిరిగింది. అందులో నో డౌట్ వ్యాలిడ్ పాయింటే సంజన చెప్పింది, లేదు దివ్య చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అని మీరైతే ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టండి, జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఈ వీడియో అయిపోయిన వెంటనే ఓటింగ్ అనాలిసిస్ కూడా పెడితే చాలా ఇంట్రెస్ట్గా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. సరే ఎపిసోడ్ వైజ్ వెళ్తే తనూజ దివ్య ఇక్కడ చాలా చక్కగా ప్రేమగా నేను పెద్దదాన్ని నువ్వు చిన్నదానివే చెబితే అర్థం చేసుకున్నాడు. తనుజ పెద్దరికం ప్రదర్శించి మరి ఓదార్చింది, ఇద్దరు హగ్గులు ఇచ్చుకున్నారు నైట్ ఒకరికొకరు. అంత బాధ అంతా, పెయిన్ అంతా ఉంది కదా, ఇద్దరు ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం అయితే చేస్తారు. నీ గురించి జెలస్ ఫీల్ అవ్వలేదు, చూసే వాళ్ళకి డ్రామాలా ఉంటుంది, నటిస్తున్నట్టు ఉంటుంది, బట్ ఫీలింగ్స్కి వాల్యూ, ఇదంతా టెంపరీ, అర్థం చేసుకోవాలని చెప్పింది. మరి ఇదే బుద్ధి తనూజకు ముందే ఉంటే ఎంత బాగుండేది. ఎందుకు జెలస్ ఫీల్ అవ్వలేదు? 2 సందర్భాల్లో ఫీల్ అయింది, చాలా సందర్భాల్లో ఫీల్ అయింది. ఆ నాన్న వచ్చి ఇసుక బస్తాలు, అప్పుడు కూతురు వచ్చి తండ్రి బాస్కెట్లో ఇసుకపోయిందంట. నాన్న నువ్వే కదా ఆ అమ్మాయి, 3వ అమ్మాయి, మన గేమ్ చూసి, మన బాండ్ చూసి, మన మధ్యకు వచ్చేసి మన బ్రేక్ చేసేసి మన అనుబంధాలు ముక్కలు చేసేసింది, నీ వల్ల ఆవిడ ఎంటర్ అయ్యింది. మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి కూతురు వచ్చి చేసిందంట, పైగా నాతో నువ్వు టాస్క్ ఆడలో మనిద్దరం ఆడుంటే ఎంత బాగుండేది, నన్ను నా దారికి నా మాలను వదిలేసి నువ్వు ఆవిడతో జట్టు కట్టేసావు, టీమప్ అయ్యారని అంతా జలస్ ఫీల్ అయ్యి, ఇప్పుడు నిజంగా ఒక రకంగా భరణి అవుట్కు పూర్తిగా వీళ్ళే కారణం అని చెప్పలేను. కానీ తనూజ ఒక కారణం, దివ్య ఒక కారణం, భరణి బాండ్స్ వల్ల ఆయనే కారణం. ముగ్గురు పాత్ర కూడా ఉంది. వీళ్ళ బాండ్స్ వల్ల ఒకరి పట్ల ఒకరు ఆధిపత్య పోరు ఆయన తట్టుకోలేక, పైగా సేఫ్ కనుక ఆయన ఆడేది బయట పడలేక, ఆయన ఉన్నప్పుడు ఇలాగ ఎంత సఖ్యంగా నీకు జలస్ లేదు, నాకు జలస్ లేదు, మన ముగ్గురం ఒకటే. ఇప్పుడు ఎటు వాళ్ళ కళ్ళకు గంతలు కొట్టుకున్న టాస్క్లో ముగ్గురు డీల్ మాట్లాడుకున్నారు కదా, నువ్వు నా లైట్ స్విచ్ ఆఫ్ చేయకు, నీకు స్విచ్ ఆఫ్ చేయనట్లా, అట్లాగా ఇలా కలిసి ఉంటే కలసుకున్నట్టు అట్ట కొనసాగిపోయింటే ఇంత పంచాయతీ ఉండేది కాదు కదా, ఆయన అవుట్ అయ్యే పరిస్థితి కూడా ఉండేది కదా. ఎన్ని సందర్భాలు ఆయన సఫర్ అయ్యాడు. తనూజ ఫీల్ అవుతుంది, తనూజ ఎమోషన్ అవుతుంది.
లేదు దివ్యకి చెప్పానమ్మా, నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ, నీకే నా ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పానమ్మా, నువ్వేం తక్కువ కాదు, నీ హౌస్లో ఉన్నంత సరుపు నువ్వే నా భుజాల మీద ఉంటావు, ఫస్ట్ నువ్వే అని ఎన్ని సందర్భాల్లో చెప్పాడు. సో ఇప్పుడు ఫీల్ అవ్వలేదని ఇవి చెప్పే బదులు అప్పుడే చెప్పుంటే ఇంకొక రకంగా ఉండేదేమో గేమ్. సరే ఇక పిల్ గౌరవ్ బ్లూ తీసుకున్నాడు, సుమన్ రెడ్ పిల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. గౌరవ్కి అయితే సేవ్ సమ్ వన్ అని చెప్పి ఇచ్చారు ఆప్షన్, ఇతనికి ఏమో సుమన్ శెట్టికి అతను సేవ్ చేసుకున్నదంటే ఇద్దరు కెప్టెన్స్ కనుక ఇద్దరికి ఇమ్యూనిటీ ఇవ్వకుండా ఒకరి కోసం వీళ్ళు లక్కీ డ్రా పెట్టేశాడు బిగ్ బాస్. నిజంగా ఇక్కడ సంజన అంటది కదా, గ్రహాలన్నీకి బదులు గృహాలన్నీ జోబులో వేసుకుని అన్నట్టుగా నిజంగా సుమన్ శెట్టి గురించి చెప్పాల్సి వస్తే ఇలాంటి సామెతలు ఎన్నైనా చెప్పొచ్చు. నక్కతో ఒక దొక్కినట్టు అంటారో, లేకపోతే తంతే బూరుల బుట్టలో పడ్డాడు అన్నట్టుగా వీక్ అనుకున్న కంటెస్టెంట్గా ఆయన లాస్ట్ వరకు వదిలేస్తే ఆ టాస్క్లో ఫైనల్గా కెప్టెన్ కంటెండర్ అయ్యాడు. కంటెండర్ అయిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేయాల్సి వస్తే అతను ఛాలెంజ్ చేసుకుని ఇతను వదిలేశాడు. ఇట్లా పైగా ఈరోజు కూడా రెడ్ బ్లూ పెట్టేటప్పుడు మళ్ళీ ఎక్కడ కూడా లక్ ఫేవర్ చేసి ఇన్ని రకాలుగా చూసుకుంటే చాలా లక్కీగా ఏదో రకంగా టాప్ 5కి వెళ్ళిపోతున్నాడు, టైటిల్ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నాం. అంత అదృష్ట దేవత అయితే తాండవం ఆడుతుంది సుమన్ శెట్టి నెత్తి మీదని కూడా చెప్పొచ్చు. సరేగా ఎమ్మెన్యేలకి పవర్ వస్తున్న రెండో పవర్ అంటే ఇది వాడుకునేదానికి బెలూన్ టాస్క్లో అయితే చొక్కలే కనబడ్డాయి. ఎంత డిస్కషన్ జరిగిందంటే లైవ్లో. సరే టాపిక్ ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. సరే ఆయేషా కూడా ఇచ్చి తనకు వచ్చిన నామినేషన్ చేంజ్ చేసే పవర్ కనుక ఆవిడకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి పంపించారు కనుక వీళ్ళిద్దరికీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బలూన్స్ పగలగొట్టి టికెట్ సంపాదించి తెచ్చారు అన్నారు కదా. ఎమ్మెన్యేలకి ఆయేషాకి ఎందుకంటే ఇచ్చినాక వచ్చే కదా టికెట్స్ తెచ్చుకున్నారు. ఆయేషా నామినేషన్ అనేది ఒకటి, 2 కార్డులు డైరెక్ట్ నామినేషన్ ఒక కార్డు వచ్చింది. అందరికీ నామినేట్ ఆప్షన్ ఆయేషా కనుక ముందు ఇక్కడ లైవ్లో కూడా మాట్లాడుకున్నారు. మనకి ఎపిసోడ్లో చూపించింది గోరంతా ఈ డిస్కషన్ల గురించి. వాళ్ళు కార్డులు తెచ్చిన తర్వాత ఎవరికైనా కార్డులు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంకా ఖచ్చితంగా మీరు చాలా ఇంపార్టెంట్, మీ శత్రువు ఎవరో గుర్తించి, మీ ఫ్రెండ్ ఎవరో గుర్తించి, మీరు ఎవరిని నామినేట్ అయితే బాగుంటుందని ఒక అంచనాకు వచ్చి ఎవరు భుజం మీద గన్నబెట్టి కాల్చాలనుకుంటున్నారో చూసుకోండి అని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా చెప్పాడు ఆయన. సో అందువల్ల ఎంతసేపు అంటే ఆయేషా కంటే నిజంగా ఎమ్మెన్యేలకే పడ్డాయి. అందరి దగ్గరికి వెళ్ళి కొందరు అతని దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎవరికి చేస్తావు, ఎందుకు చేస్తావు, పాయింట్లు ఏంటి ఉన్నాయా లేదా, వ్యాలిడ్ ఉన్నాయా లేదా, పాయింట్ పర్ఫెక్ట్గా ఉండాలని. ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి, ఇంకోటి మిస్యూజ్ అవుద్దేమో, పవర్ మిస్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన చాలాసేపు ఇక్కడ డైరెక్ట్గా ఇతను ఇక్కడ నామినేషన్ చేయకపోయినా వాళ్ళందరితో పాయింట్లు అడుక్కొని ఎవరు ఫిక్స్ చేయాలని చెప్పేసి పైగా తను సేవ్ అవ్వాలి, ఎవరు ఆయేషా సేవ్ అవ్వాలి, ఈ 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకో కొంతమంది ఏమో ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, నాకు ఎవరితో నామినేషన్ లేదు, నేను నామినేషన్కి రాకుండా ఉంటే చాలు, నన్ను ఎవరైనా చేస్తానంటే వాళ్ళకి ఇవ్వక అట్లా ఆయన డీల్ మాట్లాడుకుని సేవ్ గేమ్ ఆడుకున్నాడు ఆయన. అట్టగా మాధురి కూడా ఇక్కడ ఎపిసోడ్లో ఏదో ఎమ్మెన్యేలు వచ్చి నాకు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు ఏదో ఒకటి చెప్పాను. ఎందుకనే అక్కడైతే మాధురిని తనూజ కూడా చాలా మోటివేట్ చేయాల్సి వచ్చింది. ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇదే సేఫ్ గేమ్ అంటారు, ఆడండి, నామినేషన్ చేయండి, చేయించుకుంటే ఇబ్బంది లేదని అంత చెప్పినా నాకు లేదమ్మా నాకు ఆవిడే తెప్పించుకుంది. సో పైగా ఏంటి, అందరికీ నామినేషన్ ఆప్షన్ ఆయేషా. ఇప్పుడు ఎమ్మెన్యేలు ఎవరికి ఇవ్వాలన్నా సరే ఆమెను ఖచ్చితంగా చేస్తామనేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఈవిని కాకుండా ఎవరు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని ఫైనల్గా మన ఇద్దరిని ఫస్ట్ మనం కాపాడుకోవాలి, మన ఇద్దరిని ఎవరు చేయకుండా అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళకి వెళ్ళిపెట్టుకుని అయితే ఇచ్చారు. చాలాసేపు అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే సాయి కూడా ఆయేషాతో కూడా చెబుతారు, కళ్యాణ్ ఒకసారి టికెట్ వస్తే మన ఇద్దరమే టార్గెట్ అయిపోతాం, ఎందుకంటే ఆయనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కూడా వదిలేసి క్షమాపేక్ష పెట్టేశారంటే, బట్ మన మీద అటాక్ చేస్తా అంటే వాళ్ళు ఒకటే, మనం వచ్చి వీళ్ళకేమో ఆహారం అయిపోవాలా. సో మనకే ఆయన ఫస్ట్ టార్గెట్ చేస్తాడు కనుక నాకు ఇస్తే నేను చేస్తాను ఆయన డీల్ మాట్లాడుకున్నాడు. అట్లాగే తనూజ కూడా వచ్చి ఎమ్మెన్యేలతో రమ్య లవర్ పార్క్ అంది కదా, సో నా టార్గెట్ రమ్య అంటే కాదు వాళ్ళ విషయంలో కదా అడుగుతుంది, లేదు నేను వాడితే కదా ఉన్నానని చెప్పి ఈవిడంతటే ఫీల్ అయ్యి నా గురించి ఆ కామెంట్ చేసింది. ఎందుకంటే కన్ఫెషన్లో వీడియో తలకి ఎఫెక్ట్ ఆవిడ వచ్చి రమ్యాను నేను చేస్తానని చెప్పడం. అట్టగే రీతు 3 ఆప్షన్స్ అని చెప్పేసి ఎమాన్యుయల్తో చెప్పింది ఏమి రాము, ఆయేషా, రమ్య నా టార్గెట్ అని చెప్పేసి. అంటే లెక్కలు కూడా మారే, ఆప్షన్స్ ఎట్లా ఉన్నా సరే ఒకరు ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు లెక్కలు మార్చుకుంటూ వెళ్ళారు. అట్లాగే కళ్యాణ్ అక్కడ క్లియర్గా ఎమాన్యుయల్తో ఒకటి తనూజ, రెండోది ఆయేషా అని లైవ్లో కూడా చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఆ పంచాయతీ జరిగింది. తర్వాత ఇది టాపిక్ అయిపోయిన తర్వాత, నామినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో కూడా పెద్ద గొడవ అయ్యింది. దానికి ఏంటి రీజన్ చెప్పాడు అనేది కూడా మనం లైవ్ అప్డేట్స్ అన్ని కూడా మాట్లాడదాం. ఎందుకంటే నామినేషన్లో 10 మందివి చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కొందరైతే చెప్పే కదా తుస్సు మనిపోయి పాము మాత్రలు అంటారు కదా, అట్టాగే అయిపోయినాయి. బట్ కొందరు మాత్రం 1000 వాళ్ళ పేలే. అందుకనే ఎపిసోడ్ వైజ్ వెళ్దాం మనం. ఇక సాయి ఇమ్యూనిటీ పవర్ అంటే ఉపయోగించుకున్నానని చెప్పేశాడు. ఆయన ఆ ఇమ్యూనిటీ పవర్తో సేవ్ అవ్వకూడదు, లేక నెక్స్ట్ ఫ్యూచర్లో వాడతాలని చెప్పేశాడు. సో అలాగే ఇంకొక డీల్ ఇక్కడ ఏంటంటే గౌరవ్ కూడా మరి అక్కడ ఆయన వేరే వాళ్ళని సేవ్ చేయొచ్చు అన్నారు, కానీ మరి ఇతనికి సేవ్ చేసుకునే దానికి ఆప్షన్ లేదంటే ఆయన కూడా వచ్చి ఎమ్మెన్యేలు అండ్ ఆయేషాతో కూడా మాట్లాడితే లైవ్లో వీళ్ళ డీల్ సెట్ అయ్యింది.
ఎందుకు ఇతను మరి ఎట్లా అంటే ఇతను నామినేట్ చేసే అవకాశం ఉందని బిగ్ బాస్ కూడా చెప్పాడు. బట్ నేను అన్న లాస్ట్ వీక్ అంతా ఆడాను, ప్రూవ్ చేసుకుని కెప్టెన్ అయ్యి నిజంగా నా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇప్పుడు నేను నామినేషన్లో ఉంటే ఉంటుందని నిజమే కదా, అది ఎవరికైనా పాపం అనిపిస్తుంది. పాపం కెప్టెన్ అంటేనే ఇమ్యూనిటీ వస్తుంది. పాపం ఆయన నెగిటివ్ లేదు, ఇంతవరకు బాగా ఆడాడు చక్కగా. ఫస్టే సుమన్ శెట్టి ఆయన ఉండేటప్పుడు తప్పించేసినా సరే నిఖిల్తో ఛాలెంజ్ చేసుకున్నా కూడా మళ్ళీ గెలిచి వచ్చిన తర్వాత ఇంకా ఇమ్యూనిటీ లేకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. సో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మెన్యేలు ఆయేషా గౌరవ్ మధ్య ఒక డీల్. సరే ఆ ఎమ్మెన్యేలకి వాళ్ళకి అడిగాడు, నన్ను ఎవరైతే చేస్తానంటారో వాళ్ళకి ఇవ్వద్దు మీరు కార్డు అని చెప్పేసి. అంటే ఓకే, నిన్ను ఎవరు నామినేట్ చేయకుండా మేము మాట్లాడుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆయేషా నెటు చాలామంది టార్గెట్ చేశారు, ఆయేషా నెటు నామినేట్ చేస్తారు కాబట్టి సో ఫైనల్లీ నువ్వైతే ఆయేషాని సేవ్ చేసాయి అని చెప్పేసి ఇటు బిగ్ బాస్ ముందే చెప్పాడు కదా ఎవరినో ఒకరిని సేవ్ చేసే పవర్ అని. ఆ రకంగా డీల్ మాట్లాడుకుని వచ్చారు. ఈ డీల్ అయితే ఫెయిర్ అనిపించింది నాకైతే. సరే ఇక ఆయేషా సాయి శ్రీనివాస్ అండ్ సంజనాకి ఆవిడ ఇచ్చేసింది కదా కార్డ్స్. అట్టగా ఆయేష్ ఏమో డైరెక్ట్ నామినేషన్ రీతిని చేసింది. ఎమ్మెన్యేల్ ఏమో 2 దివ్యకి రీతికి ఇచ్చాడు, మిగతా ఒక్కొక్కటి చెప్పున పనిచేస్తాడు కదా. కళ్యాణ్, రమ్య, తనుజకి, దివ్య వాళ్ళకి 2 ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయేష రీతుని చేసింది కదా. ఇక్కడ మొదట ఫోమ్ పూసేటప్పుడే వెయిట్ చేయని దగ్గర నుంచే వీళ్ళు ఇష్యూస్ అయితే, ఎందుకంటే ఈగో ఫీల్ అయితేనే ఒకరంటే ఒకరికి పచ్చగడ్డేస్తే బొగ్గుమైనట్టు ఉంది. ఈరోజు నామినేషన్లో చూస్తే మనం గత సీజన్లో మేల్ కంటెస్టెంట్ల మధ్య అట్లా చూసాం, మొహాల మీదకి వచ్చేసరికి నెట్టుకోవడం తోసుకోవడం లేటు ఫిజికల్ అయిపోతారేమో అనంత రచ్చ. ఆ రచ్చ ఈరోజు ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో 2 ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య చూడడం. ఒక మేలు ఫిమేల్ అయ్యారు, 2 మేల్ అయ్యారు, కానీ 2 ఫిమేల్ కంటెస్టెంట్లు మీదకి పోయేంత ఉంది లోపలంటే మరి ఆలోచించవచ్చు ఏ రేంజ్లో ఒకరి మీద ఒకరి కత్తులు కారాలు మిరియాలు నూరుతున్నారనేది అర్థమైతే ఉంది. సరే ఆయేషా చెప్పిన పాయింట్స్ అన్నీ పర్ఫెక్టే, నో డౌట్. నువ్వు ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు, లవ్ కంటెంట్ కోసం వచ్చో సేఫెస్ట్ ప్లే ఆడతాను. నెక్స్ట్ డే నువ్వు హౌస్లో అడుగుపెట్టిన నెక్స్ట్ డేనే లైవ్లో చూపింది, కొంత ఎపిసోడ్లో లేపేశారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్లు అయితే నేను చెబుతాను. సో ఇద్దరిని చూస్ చేసుకుని ఆ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వారితో తిరుగుతూ ఉన్నావు లవ్ కంటెంట్తో. బిగ్ బాస్ హౌస్లో ఏ ధైర్యంగా వచ్చో ఏ కాన్ఫిడెన్స్తో వచ్చో నువ్వు సేఫ్లో ఆడుతున్నావు. అట్లాగే ఫస్ట్ 5 వీక్స్లో నీది ఓవర్ యాక్షన్ ఉంది, టాస్కుల్లో యారగెన్స్ ఉంది, నాకు నచ్చట్లా ఒక ఆడియన్గా. ఇవన్నీ మంచి పాయింట్లే, వ్యాలిడ్ పాయింట్లే, నో డౌట్. అమ్మాయి చెప్పింది 100% ఒక ఆడియన్గా ఆవిడ 5 వారాలు ఆట చూసి వెళ్ళి ఏదైతే చెప్పిందో అన్నీ పర్ఫెక్ట్ పాయింట్లే. కానీ చెప్పే విధానం బాగలే, చాలా ర్యాష్గా, చాలా రెక్లెస్గా. బావే రావే ఏంటది ఆ తమిళ తెలుగు మిక్స్ చేసి అవి ఆ దీర్ఘాలు రాగాలు కావచ్చు, అది కొద్దిగా మోటుగా నాటుగా ఎంత రఫ్గా చెబుతుంది అంటే పిల్ల అన్నట్టు ఉండేది. అది సున్నితంగా చెప్పొచ్చు కదా, వ్యాలిడ్ పాయింట్లే కదా. దేని నమ్ముకున్నావు, ఒక లవ్ ట్రాక్ని కంటెంట్ని నమ్ముకున్నావా? అది కాదు కదా. అది చూసి నీకు ఆడియన్స్ ఓట్లు వేయాలా, అది చూసి నీకు జడ్జి చేయాలా? అది ఎట్లా చేస్తారు? అంతకుమించి లేదా? నీలో ఫిజికల్ స్ట్రెంత్ ఉందా? అవి చెప్పొచ్చు కదా. అవి చెబుతూ అవి ఉన్నా సరే అవి నీకు కనబడట్లా, ఎలివేట్ అవ్వట్లే. ఎంతసేపు ఇదే ఎలివేట్ అవుతుంది, ఇదే హైలైట్ అవుతుంది, అది ఆడియన్స్కి రీచ్ అవ్వట్లే. నువ్వు 100% పెడుతున్నావు, బట్ ఇది మాత్రం డామినేషన్ చేసేస్తుంది, నీ ఇమేజ్కి గేమ్కి డ్యామేజ్ అవుతుంది చెప్పుంటే ఎంత బాగుండేది. అట్టా చెప్పకుండా పాయింట్లు పర్ఫెక్టే, కానీ ఆ చెప్పే తీరు వల్లే ఈ అమ్మాయి ఏంద్రా నేను తేడా సింగిల్గా ఉందని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రీతి ఏముండదు, నేను చెప్పానా లవ్ చేస్తున్నా అని, నీ ఓవర్ యాక్షన్ కూడా నాకు నచ్చట్లే, నేను నచ్చిన వాళ్ళతో ఓకే ఉండు కాదనట్లే, కానీ లవ్ చేస్తున్నానా? మరి చేసేదంతా చేసిన తర్వాత ఒక డ్రింక్లో 2 స్టాల్ వేసుకున్నట్టుగా ఒకరికొకరు ఎంగిల్ తినిపించుకుంటూ ఈ పంచాయతీ అంతా క్రీములు పోసుకుంటూ రకరకాల కన్నా చేసుకుంటూ మళ్ళీ ఫైనల్లీ ఇలా ప్లేట్ ఫిరాయించినట్టు చెబితే ఆడియన్స్కి చాలమ్మ చేసింది ఏదో జెన్యున్గా ఒప్పుకున్నా, ఎస్ నాకు నచ్చాడు, నేను చేస్తాను, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, నా క్రష్, నా లవ్, నా ఇష్టం అంటే బాగుండేది. చేసిందని చేసి లవ్ కంటెంట్ ఇస్తానన్న నీకు చెప్పానా, నువ్వెలా ఫీల్ అవుతావు, నీకు అనిపించిన తప్పు అంటే ఆడియన్స్ అందరూ కళ్ళు మూసుకొని చూస్తారా ఏంటి షో? ఇది ఒక్కటే ఇది మాత్రం ఓకే, ఇది ఒక్కటే కనబడిందంటే ఎస్ కనబడింది, ఇది ఒక్కటే, ఇదే హైలైట్ అవుతుంది. నువ్వు 100% ఫిజికల్ టాస్క్లు ఇచ్చినా బాగా అది రీచ్ అవ్వట్లేదని చెప్పుంటే ఎంత బాగుండేది. అఫ్కోర్స్ అక్కడ ఎంఏ కూడా చెప్పింది, బాబాయ్ నువ్వు యారగన్స్తో ఆడతావు, ఫిజికల్ స్ట్రాంగ్ ఆడతావు, నువ్వు స్ట్రాంగ్గానే, నేను భయపడతా ఉన్నా, నేను వీక్ అనుకో ఏమనుకో అని చెప్పింది ఆవిడ. కానీ ఈవిడ చెప్పే యాటిట్యూడ్ బిస్కెట్ అయిపోతుంది ఆయేషకి. ఆ లవ్వే చూపించావు యారగన్సీతో, ఆ యాటిట్యూడ్తో అంటూ చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిన ఆ యారగన్స్ యాటిట్యూడ్ వల్ల మైనస్ అవుతుంది, లేకపోతే మంచి పాయింట్సే చెప్పింది. ఇక సరే దివ్య ఆయేషకి చెప్పింది. ఇక్కడ చూసారు ఆయేష మళ్ళీ మాట అనేటప్పుడు క్రిటిసైజ్ చేసేటప్పుడు మన వైపు కూడా అది ఉండకూడదు కదమ్మా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెబుతున్న వెల్ అండ్ గుడ్ అంటే ఇది వాస్తవం. ఈవిడ చెప్పినంత కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద అంత ముక్కు సూటుగా ఈ సీజన్లో కాదు ఏ సీజన్లో ఎవరు కూడా అలా చెప్పరాము. ఎలా ఇప్పుడు బయట జనరల్గా మాట్లాడుకుంటారు అట్లా అందరూ మామూలుగా కామన్గా ఫ్రెండ్స్ కానీ 2 ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా మాట్లాడతారు కదా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది.
చాలా చక్కగా చెబుతుంది. ఓపెన్‌గా చెప్పడం అంటే ఇంతకంటే బోల్డ్‌గా ఎవరు చెప్పలేరేమన్న మాదిరిగా చెబుతుంది. కానీ ఆ చిన్నది యారగెన్సీ యాటిట్యూడ్ కావచ్చు. అయితే ఇంకోటేంటి ఈవిడకి చెప్పింది 3 పాయింట్స్ ఉన్నాయి కదా! ఇండివిడ్యువల్ ప్లేయర్ అంటావు, ఎమోషనల్ కానంటావు, పొటెన్షియల్ ఉందంటావు. బట్ అలాగే బాండ్స్ గురించి చెప్పావు కదా! హైపరాది కూడా అదే చెప్పాడు కదా! సో, మరి అలాంటప్పుడు ఎందుకమ్మా నేను వెళ్ళిపోతున్నాను, చిన్న చిన్న వాటికి ఎక్కువ ఎమోషన్స్ అయిపోతున్నాయి అంటే ఈవిడ కరెక్ట్‌గా చెప్పింది దివ్య చెప్పిన పాయింట్స్. అలాగే హైపరాదిని నాకు వచ్చి అన్నాడు కదా! పొటెన్షియల్ ఉండాలన్నావు. ఆ బాల్ కోసం ఆడేటప్పుడు నిలువ కనిపించలే. ఇండివిడ్యువల్ అన్నాం, మరి టీమ్ సపోర్ట్ అడిగో. ఎమోషన్ మరి కాసేపట్లో గౌరవం నీకు ఇవ్వకపోతే ఆ ఎమోషన్ కూడా బయటకు వచ్చేది. అంటే అట్లాగే వీటన్నింటితో పాటు మొన్న ఇమాన్యుయల్ కూడా నీతోనే నాకు బాండ్ వచ్చింది, బట్ నువ్వు నాతో క్లోజ్గా ఉండట్లే, అవాయిడ్ చేస్తాను అనిపించింది. అది ఎక్కడ నువ్వు ఎంతసేపు రాముతో కదా ఉంటున్నావు ఇమాన్యుయల్ చెప్పేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఏడ్చింది. లేదు వాడు ఒంటరిగా ఉండిపోయాడు కదా నేను ఉంటున్నా, బట్ నువ్వే నాకు ఫ్రెండ్ అలాగే చెప్పింది. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఈ ఆయాష గేమ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎమాన్యుయల్ గేమ్ బాగుంది కనుక, బయట అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్ ఉంది కనుక, టాప్ 3లో ఉంటాడన్న వైబ్ వచ్చింది కనుక, సో ఖచ్చితంగా ఆవిడ సేఫ్ గేమ్లో భాగంగా ఆవిడ కూడా ఎవరు బాగా గేమ్ బాగుంటే వాళ్ళతో ఉండాలని అనుకునే భాగంలో కావచ్చు. కాకపోతే ఆ ఆయాష చెప్పినట్టుగా పొటెన్షియల్, ఇండివిజువల్, ఎమోషను అవన్నీ ఉండకూడదు, బాండ్స్ ఉండకూడదు అని ఏవైతే 4 చెప్పిందో ఆ 4 ఆవిడలో కనిపించేటప్పుడు తప్పనిసరిగా అగ్రీ అవ్వాల్సిందే. సో అందుకని ఆవిడ కూడా ఫస్ట్ ఆది చెప్పింది నాకు అర్థం కాలేదు, తర్వాత వీళ్ళందరూ చెప్పాక నాకు అర్థమైంది. ఒక వారం జరిగితే నేనేంటో చూపిస్తా, నాకు పొటెన్షియల్ లేదన్నారు, నాలో వర్త్ లేదని ఆడియన్స్ చెబితే నేను అప్రూవ్ చేసుకుంటా, అగ్రీ అయితే. బట్ నేనైతే ప్రూవ్ చేసుకుంటా, నాలో చాలా వర్త్ ఉంది, పొటెన్షియల్ ఉంది అనింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆవిడ చెప్పినట్టుగా లోపలైతే దాచడం రాదు, ఫిల్టర్ అయితే లేదు. ఆయాసకు ఆవేశంలో 100% మార్కులు వేయచ్చు. లోపల ఏదుంటే అదే బయటకు వస్తుంది తప్ప ఫిల్టర్ వేయాలి, మాస్క్ వేయాలి, షుగర్ కోటింగ్ మాటలతో చెప్పాలి, ఇవేం లేవు. ఎమోషన్స్ ఉన్నది ఉన్నట్టే బయట పెడతా ఉంది. అందులో మాత్రం అగ్గిబారట ఆవేశంలో మెచ్చుకోవాలి అంతే తప్ప ఈ మాట అంటే ఏమవుతుందో, ఆ మాట అంటే ఏమవుతుందో, ఇమేజ్ ఏమవుతుందో, వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకి ఇన్ని లెక్కల్లో క్యాలిక్యులేషన్స్ లేవు. అయితే ఇంకో విషయం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆది చెబితే పడ్డానికి వచ్చానా వెళ్ళిపోతానని ఏడిచిన ఈవిడ, మరి ఈవిడ ఎలా పడితే అలా మాట్లాడేసేటప్పుడు వాళ్ళు కూడా పడ్డానికి రాలేదు కదా. అందుకే నేను అంటున్నా పాయింట్లు చెప్పండి. కానీ ఆ ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ యారగెన్స్‌తో అవతల వాళ్ళని మరి పోవే రావే ఇదైతే బాలే. పెద్ద పెద్ద మాటలు చెప్పేటప్పుడు ఆచరించాలి. ఆవిడ చెప్పిన పొటెన్షియల్ కానీ, ఎమోషన్ కానీ, లేకపోతే బాండ్స్ గురించి కానీ అవన్నీ చెప్పేటప్పుడు నెక్స్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే అవి చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ కామనర్స్కి వచ్చేటప్పుడు గుడ్డు గురించి అంత రచ్చ చేసేటప్పుడు తర్వాత వారం వాళ్ళు కూడా అవే దొంగతనాలు చేస్తే బిస్కెట్ అయిపోరు నాయన. గుడ్డు కోసం కోడిగుడ్డు మీద ఏకల పీకి రచ్చ రచ్చ చేశారు కదా, మరి మీరు చేసింది ఏంటనే బాగా నెగిటివ్ అయ్యింది. సో అట్లాగే ఒక విషయం చెప్పామంటే మనసా వాచా కర్మన పాటించాలి. పాటించకపోతే బిగ్ బాస్ హౌస్లో గోడ కొట్టిన బంతిలో రివర్స్ వస్తుంది. సరే నెక్స్ట్ వన్ దివ్య సెకండ్ నామినేషన్ సాయి శ్రీనివాస్కు. ఏదో నిన్న వీకెండ్లో వచ్చిన పాయింట్ పట్టుకొని చెప్పేసింది తప్ప ఇతను సాయి శ్రీనివాస్ మంచిగానే డిఫెండ్ చేసుకుని మంచిగానే పాయింట్లు పెట్టాడు. ఈవిడిగా కన్ఫ్యూజ్ అయినట్టుంది. దాన్ని బట్టి ఏదో వాడాలి కాబట్టి వాడేసిందే తప్ప లైవ్లో చాలాసేపు ల్యాగ్ అయ్యింది. సింపుల్, మీ ఒపీనియన్ రైట్ అనుకుంటారు, వేరే వాళ్ళ ఒపీనియన్ వినరు, గేమ్ చెబితే వినరు, మ్యానిపులేటర్ అని చెప్పింది. పైగా ఎవరితో ఎంత మాట్లాడాలి అనేది మాట్లాడతారంటే మరి అంతే కదా మాట్లాడాలి. అనవసరమైన మాటలన్నీ వాడి లేనిపోయిన తలకాయ నొప్పులు, పంచాయతీలు, వాళ్ళకి పాయింట్ ఇవ్వడాలు ఇవన్నీ అవసరమైతే ఆచి తూచి మాట్లాడితే తప్పేం లేదు కదా. అలాగే మీరు ఇన్ఫర్మేషన్ లాగడానికి వచ్చారంటే ఇన్ఫర్మేషన్ నేను లాగాల్సిన పని లేదమ్మా, నేను ఆల్రెడీ బయట చూసే వచ్చి నాకు చాలా ఒక్కొక్కరు ఆట గురించి క్లారిటీ ఉంది, సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉందని చెప్పాడు. పైగా ఆయన చెప్పింది ఏంటంటే వినరంటే అసలు ఎన్నిసార్లు చెబుతారండి జస్టిఫికేషన్లు మీకు ఇచ్చుకొని, సంజాయిషీలు ఇచ్చుకొని, బాండ్స్ గురించి ఇవన్నీ అవసరం లేదు కదా. సో మీ గేమ్ ఆడండి, ఆటోమేటిక్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. నేను చెప్పిన పాయింట్ వ్యాలిడే, మంచి పాయింటే చెప్పాడు ఆయన. బట్ ఈవిడ అడిగేటప్పుడు చెప్పలేకపోయింది. ఎక్కడ ఎప్పుడు ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, కెమెరాలో చెబుతాను అంటది. చెప్పాలి కదా నువ్వు అంత ఎలిగేషన్ చేసినప్పుడు. పైగా ఫ్యామిలీ మెయింటైన్ ఎవరు చేశారు, ఎట్లా చేశారంటే మరి నా ఆడియన్స్ చెప్పింది కూడా అదే కదా. సారీ, నన్ను వీకెండ్లో గెస్టులు చెప్పింది కూడా అదేను కదమ్మా. నేను చెప్పడం ఏంటి, భరణి గారి కుటుంబం అని వాళ్ళే చెప్పారు కదా, మరి అప్పుడేం పోయింది అంటూనే భరణికి వత్తాసుగా ఎందుకు మాట్లాడారు, భరణి డీమోని మాట్లాడారు, అతనికి పవర్ ఉంచాలా వద్దనేటప్పుడు మీకేం సంబంధం, మీరెందుకు ఆయన దారిలోనే వచ్చి ఆయన పలికి ఆయన మాట్లాడి నా పవర్ ఉంటే మీకేంటి అంత ఇన్సెక్యూరు, మీరు దానికోసం భయపడుతున్నారా అనేది వ్యాలిడ్ పాయింటే. నేను భరణికి వత్తాసు పలకలేదంటే అక్కడ వాస్తవానికి ఇద్దరు అనేటప్పుడు భరణి అండ్ డీమోన్ మాట్లాడాక డీమోన్ ఏమో ఆయనకు పాజిటివ్గా చెప్పాడు, భరణి ఏమో నెగిటివ్గా చెప్పాడు. తర్వాత ఈ అమ్మాయి భరణికి వత్తాసుగానే పలికింది. మరి కాదంటే ఎట్లా? పైగా అతను చెప్పిన పాయింట్ ఏంటంటే సాయి
మీ ఇద్దరు భరణి నువ్వు ఒకటే మాట్లాడారు. మీరు ఇండివిజువల్‌గా మాట్లాడితే నేను వినేవాడిని. కానీ మీరు భరణి దారిలో వెళ్తూ ఆయన పలుకులో పలికితే, ఆ చిలక పలుకులో పలికితే నేనెట్లా వింటాను? ఎందుకు వినాలి? వినాల్సిన అవసరం ఏంటి? మీరు ఇండివిజువల్ గేమ్ ఆడండి అని మంచిగా చెప్పాడు. ఇక్కడ దివ్య ఇంత సూటిగా, స్ట్రైట్‌గా ఆన్సర్ చెప్పి ఆమె నీకు చెప్పను, కెమెరాలకు చెబుతాను, కెమెరాకి మాట్లాడతాను, నాకు బంధుత్వాలు ఉన్నా నా గేమ్ నేను ఆడతాను, నాకు బంధుత్వాలు లేదు అంటది ఒకసారి, ఉన్నా సరే నా గేమ్ నేను ఆడతాను అంటుంది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయింది. క్లారిటీ అయితే ఇవ్వలేకపోయింది. రైట్ ఆన్సర్ అయితే చెప్పలేకపోయింది. అట్లాగే ఆయన ఇంకొక మాట ఏమంటే పదే పదే హైలైట్ చేసింది, నాకు ఇమ్యూనిటీ ఉందని ఇన్సెక్యూర్ వల్ల మీరు తీసేద్దాం అనుకున్నారు కదా అంటూ పర్ఫెక్ట్ లాజిక్ ఇక్కడ చెప్పాడు. మీరు అంత భయపడాల్సిన అవసరం ఏంటి? 5 వారాలు మీరు ఆడారు. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీ ఆట మీద మీకు నమ్మకం లేదా? ఆ ఉండుంటే యువతలో ఇమ్యూనిటీ పవర్తో మీకెందుకు? మీకు ఆడియన్స్ ఒక పవర్ ఇస్తారనే నమ్మకం లేదా? ఎగ్జాక్ట్గా ఇవే పాయింట్లు గతంలో దివ్య కూడా ఇంకో కంటెస్టెంట్ విషయంలో చెప్పింది, శ్రీజ విషయంలో. నేను స్ట్రాంగు, నేను వైల్డ్ కార్డ్ వచ్చాను, నాకు పంపించేద్దాం అనుకునేటప్పుడు మీ ఆట మీద మీకు నమ్మకం లేదా? 3 వారాలు మీరు ప్రూవ్ చేసుకుంటే సంజనాక శ్రీజకు చెప్పింది అప్పుడు, మీరు 3 వారాలు మీరు ప్రూవ్ చేసుకుంటే మీరు బెస్ట్, మీరు తోపు, మీరు తురుంకంలో బాగా ఆడారు అనుకుంటే ఆడియన్సే మీకు ఇస్తారు కదా ఇమ్యూనిటీ. నా గురించి ఎందుకని చెప్పింది కదా. అదే పాయింట్లు తిరిగి ఎక్కడైతే పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. కాపీ పేస్ట్ అని చెప్పలేను కానీ అవే లాజికల్ చెప్పాడు. మీకు స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ మీద నమ్మకం ఉంటే నా పవర్ గురించి మీకెందుకమ్మా ఫీల్ అవ్వాలి? 2-3 బ్రెయిన్స్ కలిపేసి నువ్వు వాడతానంటే నేనెందుకు వింటాను? భరణి గేమ్ నీ గేమ్ కలిపి నువ్వు వాడతావు అని లెక్క. అయితే ఇక్కడ దివ్య ఏమంటుందంటే నేను పవర్ తీసేస్తాను, అందరిని ఈక్వల్ చేసేస్తాను, వేరే వాళ్ళకి పవర్ ఇస్తే నేను కూర్చోవాలా, తీసి పడేస్తాను, అందరూ ఈక్వల్ అయిపోయి ఆడాలనేటప్పుడు మరి నిన్నెట్లా భరణికి ఎందుకు వాడలేదు అని ఇమాన్యుయల్ పవరాస్త్ర విషయంలో అడిగింది ఈ దివ్య. ఇక్కడ పవర్ ఎవరికి వద్దంట, అందరూ ఈక్వల్ చేసేస్తుందంట, అది ఇస్తే అడ్వాంటేజ్ అయిపోద్దంట, అది పీక్ పడేస్తాను అనేటప్పుడు మరి ఎందుకు అంత ఇమాన్యుయల్ లైవ్లో నైట్ అడిగో బాధపడిపోతే భరణి కోసం ఎందుకు వాడలేదు? రామురాజుడు ఏం అంత ఎక్కువ పొడి చేశాడు, ఓడబొడి చేశాడు, ఆడేశాడు, భరణి కంటే ఏ రకంగా ప్రూవ్ చేసుకున్నాడు, భరణి కంటే తక్కువ ఆడాడు కదా, మరి ఆయన కోసం ఎందుకు వాడు, ఇతని కోసం ఎందుకు వాడాలని అంత బిలబిల ఆడిపోయింది కదా. మరి నీకంటే పవర్ వాడితే వాడాలా, ఉండాలా? ఆయన చెప్పింది అందుకే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా అదే. పవర్ ఎవరికి ఇచ్చినా అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అని చెబుతుందంట. మరి అలాంటప్పుడు నేను ఎందుకమ్మా అంత బాధపడ్డావు? వీకెండ్ పంచాయతీలో వచ్చింది ఏదో చెప్పారని చెప్పేసి ఆయన అయితే మంచి పాయింట్లో చెప్పాడు. బట్ లైవ్ ఎపిసోడ్లో అయితే చాలా వరకు తీసేసారు. కానీ శ్రీనివాస్ వ్యాలిడ్ పాయింట్లో చెప్పాడు. మీరు ఎపిసోడ్లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఇకసారి రీతు చౌదరి ఆయేషాకి సేమ్ క్లియర్గా క్లారిటీతో చెప్పింది. ఆవిడ చెప్పాల్సింది చెప్పేసి నేను విన్నాను, నేను కూర్చుంటాను, నాకు వినిపించుకునే అవసరం లేదంటే ఎట్లా అవుతుంది? సో పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్పింది. మాట్లాడేటప్పుడు వినాలి, కన్క్లూజన్ ఇవ్వాలి, పక్కన మాట్లాడినివ్వాలి, నీ యాటిట్యూడ్ అంటావు, ఓవర్ యాక్షన్ అంటావు, అన్నీ ఎదుటడుగు చూపించాలి. నువ్వు చూసుకుంటే అవన్నీ ఉన్నాయి. వినే ఓపిక ఫస్ట్ ఉండాలి కదా. సో ఇక్కడ కూడా ఫస్ట్ 5 వీక్స్ చూసి ఎవరితో ఉంటే ప్లస్ అవుతుంది గేమ్ అనుకుంటుంది, వాళ్ళతో ఉంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ విషయంలో ఆవిడ చెప్పింది ఇందాక నేను చెప్పినట్టుగా. ఇక లవ్ ట్రాక్స్ కోసం రాలేదంటే అందులో అనుమానమే లేదు రీతు. నువ్వు ఎన్ని చెప్పినా సరే అదైతే ఆడియన్స్ కన్విన్స్ కారు, కళ్ళ ముందు చూసిందే. నీ తోటి ఫ్రెండ్ శ్రీజ, మీ ఇద్దరికి ఫ్రెండ్ ఆవిడ కూడా బయటకు వచ్చి అదేమో ఆడ చెప్పింది. చిరుకు వల తెచ్చుకున్నారు, ఎవరికి వల సిరుదాం అనుకుంటే ఆ డీమోన్ కంటే ఈవిడే ముందు ఎక్కువ వల పట్టుకుని తిరిగింది. సరే గాలి అటు నుంచి ఇచ్చింది కాబట్టి ఆ కుర్రోడు ఆశ్చర్యపోయాడు. అదే 2 రోజులకి ఎంత ఎమోషనా, ఎంత ఎఫెక్షనా, ఎంత ఇదేదో వర్కౌట్ అవుతుంది, ఇంకెందుకని ఫ్లట్ చేద్దాం అనుకున్నాడు. సో ఈ విషయంలో నువ్వు జెన్యున్గా ఒప్పుకోవడమే బెటర్. నా స్ట్రాటజీ అది, నాకు ఇష్టం అది, నా లవ్ అది, నా ఇష్టం, నా గేమ్ నచ్చితే ఆడియన్స్ చూస్తారు. అట్లా చెబితే కన్విన్స్ అవుతారు ఆడియన్స్. అవును, ఆ పిల్లకి అనిపించిందే చేసింది, మనకు కనిపించిందే చెబుతుంది. అట్లా కాకుండా నువ్వు అట్టు తిరిగేసినట్టు మాట తిరిగేసేస్తుంటే కాదు, కూడదు, లేదు ఉంటే ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేయరు కదా. అయితే ఇంకో విషయం, ఆ అమ్మాయి మాత్రం నిజంగా ప్రతిదానికి గొడవ కోసం అన్నట్టుగా వస్తూ ఉంది. అయితే కంటెంట్ కోసం అన్న ఓడితే ఏడుస్తావు అంటే అవన్నీ కరెక్ట్. హైపర్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఏడిచేస్తూ ఉంటుంది, ఎమోషన్ వద్దంటుంది, ఎమోషన్ అయిపోతూ ఉంటుంది, అవన్నీ ఓకే. కాకపోతే కంటెంట్ కోసం నేను ఎప్పుడు గొడవ పడ్డాను, ఆ విషయంలో నోరు మూసుకొని మీదకి వెళ్ళి గోల రచ్చ రంబోలు చేసుకుని అరుపులు, కేకలు. అలాగే నేను హైపర్ అది చెప్పినట్టుగా కన్నీళ్ళు వేడిస్తే నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్, ఆధార్ చెక్కలేదా, ఇద్దరు బ్యాగేజ్ అంతా కొనసాగుతుంది కదా, ఎంత అరుచుకున్నా తరగదు. ఈ సీజన్ వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని గొడవలు, అన్ని ఇవే వస్తాయి. అయితే ఈ రీతు చౌదరికును ఈ అమ్మాయికి ఆయాషకు ఒక ఫిజికల్ టాస్క్ పెడితే బాగుండదేమో అనిపించింది. మీదకి వెళ్ళిపోతున్నారు కదా, నోరు మూసుకొని చెప్పేసి. సో ఇక నెక్స్ట్ వన్, రీతు రాముకి నామినేషన్. అసలు అదొక రీజన్, అదొక పాయింట్. నువ్వు ఎక్కడా కనబడట్లేదట. 6 వారాలు ఆట అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఎక్కడా కనబడట్లేదంటే ఎంతకంటే సోది రీజన్ ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఏంటి ఇంతేనా పాయింట్ అంటే అంతే.
అంతకంటే ఏమి లేదా. మళ్ళీ ఆయన గుచ్చి గుచ్చి అడిగితే నువ్వు సింపతి గెయిన్ కోసం నాకెవరూ లేరని చెబుతున్నావు, నన్ను అక్కడని చేసేసారని చెబుతున్నావు, అదే కనబడింది అని ఏదో చెప్పాలి. సింపుల్ అండి. 3 పాయింట్స్, చిన్న పాయింట్స్ ఏంటంటే ఆయేషతో రాము ఎక్కువగా ఉంటున్నాడు. ఆయేష్ అంటే రీతుకి పడదు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్ అయిపోతారో, దోస్తాన్ అయిపోతారో, భరణి ప్లేస్లోకి ఏమి వచ్చేస్తుంది లేక ఒకటి రీతుకి ఫీలింగ్. అట్లాగే గత వారం సంచాలక గొడవ అయింది కదా వీళ్ళిద్దరికి, అది క్యారీ అవుతుంది. మూడోది ఏంటంటే ఈ లాస్ట్ వీక్ భరణితో పాటు బాటంలో ఉన్నాడు కనుక అతను నామినేషన్లో ఉంటే తనకు సేవ్ అవ్వచ్చు అనేది మరొక ఉద్దేశం. ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాము అక్కడ మంచిగా పంచ్ కూడా వేసాడు. కళ్ళు చెక్ చేసుకుంటే బెటర్, 6 వారాల తర్వాత కూడా కనబడట్లేదు అంటే వాస్తవానికి రాము నుంచి కంటెంట్ రావట్లేదు, నేను ఒప్పుకుంటా. కాకపోతే రీతు చౌదరి వేరే పాయింట్ చెప్పొచ్చు, వేరే కంటెస్టెంట్ని చూడొచ్చు, కానీ ఇతనికి చెప్పిన పాయింట్ సోది పాయింట్ అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. సుమన్ శెట్టి నుంచి ఎంత కంటెంట్ వస్తుందో రామురాజు నుంచి కూడా అంతే కంటెంట్ వస్తుంది. అంతకు మించి ఏం పొడి చేయట్లా. ఇద్దరు ఒక గూటు పక్షులు ఒకే మాదిరిగా ఉన్నారు. కాకపోతే ప్రూవ్ కావాలి, ఎవరిని అడిగారు, ఎవరు సపోర్ట్ అడిగాను, ఎవరు సాయం చేయమని అడిగాను అంటే చెప్పలేకపోయింది. ఊరికే ఏదో చెప్పాలి కూడా చెప్పేసి చేసేసింది తప్ప అది ఒక నామినేషన్ పాయింటా? పైగా బిగ్ బాస్ని అడిగి తీసుకుంటే ఈవిడ ఎలిగేషన్ చేయడం అంటే బిగ్ బాస్ ఆయన ఎందుకు ప్రూఫ్ అడుగుతాడు? ఈవిడ చెప్పింది కాబట్టి ఈవిడిగో పలానా ఎగ్జాంపుల్, ఎక్కడ సపోర్ట్ అడిగో, ఎక్కడ వీళ్ళు దీంతో అడిగో, ఎట్లా చెప్పుంటే బాగుండేది కదా. గత వారం నీ తప్పు తీసుకోలేదు కనుక ఇప్పుడు నామినేట్ చేస్తాను, నేను ఏదో పాయింట్ చెప్పాలని చెప్పేసింది తప్ప. ఇక నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, రాము అందుకే నామినేట్ చేశారు కదా, సేవ్ అయ్యాను కదా అని చెప్పేసి. సో మొత్తానికి ఏంటంటే అసలు నీకే క్లారిటీ లేదు, నువ్వే ఫేక్, నువ్వు సపోర్ట్ లేకుండా ఆడతావు కదా అని ఆయన దొరికిన కాడికి ఊరికే వ్యాలిడ్ పాయింట్ లేకుండా అయితే మరి ఆయన తాగుతాడా? ఈ మధ్యలో అసలే రాము కొద్దిగా రాటు తేలుతూ ఉన్నాడు కదా నామినేషన్లో. సో నీకు పాయింట్ లేకుండా నువ్వు సింపతి, నువ్వు ఫేక్, నువ్వు ఫౌల్ ఆడి నువ్వు నా గురించి చెబుతావమ్మా అని ఆయన అయితే కౌంటర్లు అయితే గట్టిగా ఇచ్చింది. ఇక సరే రమ్య వచ్చింది, ఏదో బ్యాగేజ్ ఉంది, ఏదో చెప్పాలి కూడా చెప్పిందే తప్ప ప్రాపర్ వేలో చెప్పుంటే బాగుండేది. తనుజకు ఒక టాస్క్ కూడా ఆడలేదంటే ఆడింది కదా, ఎవరో ఒకరు తీసుకొచ్చి వచ్చినా గెలవలేదంటే గెలుపోవటం అనేది ఎఫెక్ట్స్ అయితే పెట్టింది కదా, ఆవిడ లెవెల్ బెస్టే ఇచ్చింది కదా. ఆ రీతు చౌదరి ఆమె గ్రౌండ్ అంతా పొరలేసి రచ్చరంబోలు అయింది కదా. ఫిజికల్ టాస్క్లో పెడుతుంది, సపోర్ట్ వచ్చిన గెలవలేదని మా భరణ అంత ఫిజికల్ స్ట్రాంగ్, ఆయన మరి కెప్టెన్ అవ్వలేదు కదా. సో అవన్నీ గెలిపోవటంలో పెద్ద బేస్ కాదు, కానీ ఆడడం అయితే ఆడింది, సపోర్ట్ ఉంది, రెండూ ఉన్నాయి. అయితే బాండింగ్లో వెళ్ళిపోవాలి, నువ్వు బాగానే ఉన్నావు, నీతో బాండింగ్స్ పెట్టుకున్న ఎఫెక్ట్ అయిపోయారంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, ఏది మైనస్ అవుతుంది ఏది ప్లస్ అవుతుందని తెలుసుకొని. ఎఫెక్ట్ అయితే ఉంది కాదనట్లే, ఖచ్చితంగా ఉంది. ఆడియన్స్కి అయితే నిజంగా శివాజీ అన్నట్టు ఇంటింటి రామాయణం, డ్రామా సీరియల్స్, ఫ్యామిలీ డ్రామా అంతా కనిపించింది, చూపించింది, అంతా బాగానే ఉంది. నీ వల్ల వేరే వాళ్ళకి నష్టం అవుతుంది అంతవరకు, కానీ డ్రామా క్వీను, ఫేకు, ముసుగు దొంగ, ముసుగు తీసే నటిస్తున్నావు. ఈ అమ్మాయి చెప్పే పాయింట్లు ఏంటంటే ఇగో ఇక్కడ ఎలా నటించావు, ఇక్కడ ఎలా డ్రామా అనిపించింది, ఇక్కడ ఫేక్ అనిపించింది, ఇక్కడ ముసుగు అనిపించింది. సో ఇట్లా ఒక లాజిక్, ఒక పాయింట్ కొద్దిగా సాఫ్ట్గా చెప్పొచ్చు, చాలా మొతగ్గా, చాలా మోటుగా అనిపించింది ముసుగు దొంగ ఇవన్నీ చూస్తే. అయితే తనుజ ఏం డిఫెండ్ చేస్తుంది, నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నీ గేమ్ నువ్వు వాడడానికి వచ్చావు, ఎవరేం చేస్తున్నారో చూడడానికి వచ్చావా, ఎవరెంతసేపు మాట్లాడుతున్నారో చూస్తున్నావా అంటే, మరి ఇక్కడ హౌస్కి వచ్చేది అది కదమ్మా, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు, ఎవరితో ఎలాంటి ర్యాపో ఉంది, ఎలాంటి బాండ్స్, ఇవన్నీ చూసే గేమ్లో పాయింట్ పెడతారు. నువ్వు ఓకే డిఫెండ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి చెప్పిన తీరు పద్ధతి, ఒక లాజిక్, ఒక పాయింట్ లేకుండా ఏదో చెప్పాలి కూడా చెప్పేయాలి, అరవాలి చేయాలి అన్నట్టు అయిపోయింది తప్ప ఎక్కడ సోన్ ఎగ్జాంపుల్స్తో, లాజిక్స్తో, రీజన్స్తో ఎప్పుడు ఎక్కడ ఏంటి ఏ టాస్క్లో అట్లా చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు ఆయేష మనం చూడండి, నీకు జలస్ ఫీల్ ఏమంటే ఎప్పుడు ఎక్కడంటే ఆ అమ్మాయి మర్చిపోయింది. బట్ నేను గుర్తుంది చెప్పాను కదా, ఆ భరణి ఇసుక టాస్క్ తర్వాత దివ్య గురించి వస్తే, నాన్న మీరే కదా బాండ్ని ఎంటర్టైన్ చేశారు, ఎంకరేజ్ చేశారు, మన మధ్యకి వచ్చింది, ఆ బాండ్ బ్రేక్ చేసింది, మీ ఆట బాగుందని, మన బాండ్ బాగుందని, మన మధ్యకి ఎంటర్ అయిపోయిందని చెప్పినట్టుగా అట్లా ఒక ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పుంటే బాగుండేది. అట్లా చెప్పలేకపోవడమే బాగాలేదు. అయితే ఇక్కడ ఇంకేంటంటే బ్యాక్ బిచ్చింగ్ కానీ సండం కన్ఫెషన్లో వీడియో ఎఫెక్ట్ ఇది, నేను ఎట్లాగే ఉంటా, ఏజ్కి తగ్గట్టు మాట్లాడు, ఆ అమ్మాయి కూడా నీకు ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని ఈ పదం బాగా వాడేస్తుంది రమ్య. బ్రెయిన్ పెరగలేదు ఎవరికి పడితే వాళ్ళకి అంటుంది. మరి ముందు ఈవిడ ఎక్కడైనా దొరికిస్తే మాత్రం గట్టిగా ఇచ్చుకుంటారు వాళ్ళు. ఎంతమందికి అన్నావు కదమ్మా, నీకు ఎంత ఉందమ్మా బ్రెయిన్, పీత బ్రెయినా, మెయిన్ బ్రెయినా, కోడి బ్రెయినా, ఏ బ్రెయినో చెప్పమ్మా అని. సో నేను ఏమంటానంటే అనకూడదని కదా అనింది, అనేదానికి మళ్ళీ రేపొద్దున స్టిక్ అని అయ్యి ఉండాలి. రేపొద్దున ఈవిడ ఏవైతే ఇచ్చిందో ఆ మాటలని వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడో ఒక్కడ ఈవిడ బ్రెయిన్లెస్ అనిపించుకుందా, ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళు. ఇంకా అట్లాగే సాయి కళ్యాణ్కి మంచి పాయింట్. ఎందుకంటే బాల్ కోసం నేను ఒపీనియన్ తీసుకునేటప్పుడు నీకు ఇవ్వాలి అనేటప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు వెన్నుపోటు పొడిచినా నేను క్షమించి వదిలేస్తాను, వాళ్ళని చేయను, నా ఫ్రెండ్స్ కాబట్టి అన్నాడు. అలాగే తనుజ 2 days నుంచి కళ్యాణ్ నాతో సరిగా ప్రవర్తించట్లేదని కంప్లైంట్ చేసింది. సో వెన్నుపోటు పొడిపించుకున్నా మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కే సపోర్ట్ చేస్తే మాకు మళ్ళీ ఏమో అంటే మీరు ఒక రకంగా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నట్టు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తున్నట్టే కదా. సో మీరే వెన్నుపోటు పొడిచారని అంత బాధపడిపోయి అయినా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇమ్యూనిటీ ఇస్తున్నారంటే మరి మా ఇమ్యూనిటీ పవర్ తీసుకోవాలని చూస్తున్నారంటే మరి ఇది ఎట్లా అంటే మాకు పవర్ ఉందని భయపడుతున్నారు కదా, మరి అదే కదా మీరు చేస్తున్నది. సో
మంచి వ్యాలిడ్ పాయింటే చెప్పాడు ఇక్కడ. అంటే బ్యాక్ స్టాప్ చేస్తున్నా సరే, చేయించుకున్నా సరే మళ్ళీ మేము ఒకటంటే మేము ఇక్కడ పిచ్చోళ్ళమా? మళ్ళీ మా పవర్ మీద మీకు కళ్ళన్నీ ఉంటాయి. మా పవర్ లాక్కోవాలా? మేము ఆ పవర్‌కి అర్హులం కదా! బిగ్ బాస్ ఇచ్చిన పవర్ మాకు వద్దని మీరు చెబుతారు. బట్ మీకు మాత్రం కారణాలున్నా చెప్పుకోరా, చేసుకోరా వ్యాలిడ్ పాయింటే. వ్యాలిడ్ పాయింట్ నో డౌట్. అయితే ఇక్కడ కళ్యాణ్ ఏదో చెప్పించాడు గానీ వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడారు. నేను దాన్ని నామినేట్ చేయదలుచుకోలేదు. అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటి? కాకపోతే బిగ్ బాస్ హౌస్‌లో ఏంటంటే కత్తికి రెండు పక్కల పదునన్నట్టుగా ఈ ఫ్రెండ్స్ విషయంలో ఒక డెసిషన్ అయినా తప్పే, ఇటైనా తప్పే. ఏదైనా డేంజరస్‌గానే తిడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు, నమ్మాను అది వాళ్ళ తప్పు, చేయడం నమ్మడం నా తప్పు. మరి తప్పులు ఉన్నప్పుడు చెయ్యొచ్చు. ఇప్పుడు వాళ్ళేంటి, నేను అనుకున్న వారి నుంచి 1% తప్పు ఉన్నా సార్ ఆ రీజన్‌తో నేను నామినేట్ చేయనండి. మరి 1% తప్పు ఉంటే సంజన విషయంలో, గుడ్డు విషయంలో అంత ఫీల్ అయిపోయాడు. ఎలాగన్నా ఎలా మాట్లాడడమే తప్పు అన్నట్టు అంత ఫీల్ అయిపోయాడు. మరి ఆవిడ గుడ్డు వాళ్ళు ఇతను డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవ్వాలా? అసలు దొంగతనం ఎలా చేసేస్తారు? అలా రూల్ ఎలా బ్రేక్ చేస్తారు? అంత దారుణంగా ఎలా ఆడేస్తారు? బట్ ఆవిడతో వీళ్ళందరూ ఎట్లా మాట్లాడతారు? అంత ఫీల్ అయినప్పుడు మరి వీళ్ళు ఎంత బ్యాక్ స్టాప్ చేశారు? వారం అంతా గిలగిల ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకునేటప్పుడు ఎందుకు చేయవు అని శ్రీనివాస్ అడిగిన పాయింట్ వ్యాలిడే. నేను ఆ పాయింట్‌తో రీజన్ నామినేట్ చేయి, నువ్వు రిలీజ్ అవ్వాలి, నాకు కళ్ళు తెరిచేయి, వీళ్ళ కమ్యూనికేషన్ వల్ల నేను హర్ట్ అయ్యాను ఏదేదో చెబుతాడు తప్ప అది బ్యాక్ స్టాప్ అనుకోండి, స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా నేను ఎఫెక్ట్ అయ్యాను కానీ చేయదలుచుకోలేదంటే మరి ఇప్పుడు ఆయన పాయింట్ అదే. నీకు ఎఫెక్ట్ అయినా సరే నీకు ఫ్రెండ్స్ నువ్వు వదిలేస్తే మా దగ్గర పవర్ ఉంది, మమ్మల్ని నామినేట్ చేసేస్తా, మమ్మల్ని టార్గెట్ చేసి మరి మేము ఎఫెక్ట్ అవుతున్నాం కదా, వ్యాలిడ్ పాయింటే. మన వాళ్ళ పవర్ తీసేస్తాను అన్నప్పుడు ఫ్రెండ్స్కి ఏమిటి? అయితే నేనేమంటానంటే ఫైనల్గా ఎంత కాదన్నా వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకోలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డీమోను రీతు ఫ్రెండ్స్ కనుకే వాళ్ళు ఇద్దరికి వెన్నుపోటు పొడిచారు కనుక బాగా నెగిటివ్ అయిపోయారు. అట్లానే ఫ్రెండ్స్ని చేసిన తిడతారు, చేయకపోయినా తిడతారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి అట్లా చేశారు కాబట్టి వాళ్ళని తిట్టారు. ఇప్పుడు అట్లా చేయకపోతే మరి నువ్వు ఇప్పుడు ఆటలో ముందుకెళ్తావు, కప్పు ఫ్రెండ్స్కి ఇచ్చేస్తావా? నీకు అంత మంచి వ్యాలిడ్ రీజన్ దొరికింది కదా, ఆ వారం ఎందుకు వాడుకోలే? ఆ వారం వాడి ఉంటే బాగుండేది కదా అని అంటారు. ఇప్పుడు వారం గడిచిపోయిన తర్వాత 2 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిగితే మళ్ళీ అది బాగోదు. సో ఈ ఫ్రెండ్షిప్ పాయింట్ అనేది కత్తి మీద సాము లెక్క ఉంటుంది కానీ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఆయన మంచి పాయింటే చెప్పాడు ఆయన. ఇక తనుజ రమ్యకి ఏముంది, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అక్కడ వచ్చింది. ఇక్కడ చెప్పాల్సిందంతా ఆవిడ అన్ని పేర్లు ఏవైతే తీసిందో, నువ్వు ఫేకు, నువ్వు ముసుగు దొంగ, నువ్వు డ్రామా క్వీను, నువ్వు నటిస్తావు, జీవిస్తాను అవన్నీ చెప్పేసింది. నువ్వు పికిల్స్తో తెచ్చావు కదా, ఓవర్ యాక్షన్, సెల్ఫిష్, మ్యానిపులేటర్ అన్నీ నీకు కలిపి ఇచ్చేస్తానమ్మా. సో మాస్క్ మ్యాన్ కంటే పెద్ద ఆవిడ ఏది చెప్పింది అన్నీ రిటర్న్ గిఫ్ట్ లెక్క ఇచ్చేసింది. ఇంకేముంది, అంతకించి పాయింట్లు అయితే లేకపోయాయి. ఆ వీడియో తాలూకు ఎఫెక్ట్ అంతా బాగానే ఉంది. 2 చేతులు కలిస్తే చప్పట్లు విజలేసింది, ఒక స్వాగ్ చూపించింది, ఒక యాటిట్యూడ్ చూపించింది, అది బాగానే ఉంది. నువ్వు మంట పెట్టాలని వచ్చావు, మరి గేమ్ ఆడేది అదే, అందరూ అట్లాగే వస్తారు. సో మరి అక్కడ రమ్య మళ్ళీ ఇక్కడ మంచి ఆయేష నిన్ను నామినేట్ చేసింది, ఇలా హగ్గు చేసుకున్నావు, అంత పెద్ద గొడవ అయిన తర్వాత ఎవరికైనా కొన్నాళ్ళు కొనసాగద్ది, నీలాగా నేను ఉండలేనమ్మా, నువ్వు నిజంగా ఫేకు, నీలో బాండ్స్కి రాలేదంటే ఆవిడ వేసుకున్నాక మళ్ళీ జలస్ రాని అంటే ఫేక్ రాని అని చెప్పి లాజిక్లు తప్ప పాయింట్లు తప్ప నిజంగా ఇద్దరు ఒక అసూయతో అరుచుకున్నట్టు ఉంది. ఇక్కడ ఒకరినొకరు అరుచుకోవాలి, చెప్పుకోవాలని లెక్క. అయితే అంత బాగానే ఉంది. 2 చౌతులకు కలిస్తేనే చప్పట్లా అనింది, సౌండ్ అంటే విజలు వేసింది. విజలు కూడా అంత గట్టిగా వేస్తుందని అనుకోలే, వాళ్ళు అనుకోలే, నేను అనుకోలే, మీరు అనుకోలేదేమో అనుకుంటున్నా. అంత బాగానే ఉంది కానీ అక్కడ ఏంటి మళ్ళీ లాస్ట్లో వచ్చి నాకు హ్యాండ్ వేయరా మొన్న వేస్తే చీతి అన్నాను కదరా, మరి ఇదే ప్యాంపరింగ్ కదరా, ఇది క్యూట్రా, ఐ లైక్ యూరా. మరి ఈరోజు ఎంత ఓపెన్గా అయినప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా, నాగార్జున గారి ముందు, ఆడియన్స్ ముందు ఆ రోజు అంత ఫీల్ అయిపోయి భయపడిపోయి చితిపో అని కసురుకొని, మరి ఈ టెంపర్లో, ఆవిడ మీద కోపంలో, ఈ హైపర్లో ఇవే 3 స్వింగ్స్ అంటే చీతి అని ఆ రోజు ఎందుకు అంత కసురుకోవాలి? అయినా పైన ఇప్పుడు చెయ్యేస్తే ఈవిడికేం పోయింది, ఈవిడికేం జరగట్లేదు. ఎందుకంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్గా బేభత్స భయానకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఆవిడకి పోతున్నది ఏం లేదు. అది చాలా పెద్ద పర్వతం లాగా ఉంది కనుక అది కరిగి ఆ ఓటు బ్యాంక్ అంతా తరగడానికి చాలా టైం పడుతుంది. ఎన్నో బ్లండర్స్ జరిగితే తప్ప తరగదు. బట్ ఆయనకి బ్యాడ్ అయిపోతుంది. అమ్మాయిల పిచ్చోడు ఇలాంటి మాటలను నేనైతే కింద పడి తొక్కేస్తా, అవన్నీ హట్టింగ్ ఉంటాయి కదా, ఆయనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కదా. సో పోనీ ఆయన మారదామన్నా, దూరం పెడదామనుకున్నా మళ్ళీ నువ్వు కెలుకోయినట్టుగా ఇట్లాగే ఉంది పరిస్థితి. ఆవిడ మీద టెంపర్ ఏంటి, ఈవిడేమో నిన్న అంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని మళ్ళీ ఈరోజు వచ్చి చెయ్యరా, అదే ఇదేరా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూసి మళ్ళీ కళ్యాణ్ అంటే బిస్కెట్ అయిపోద్ది. మళ్ళీ ఏంటి చనివిచ్చినట్టుంది, చెయ్యేముంది కదా వేద్దాం అనుకుంటే ఆయన కొంప కూలర్ అయిపోద్ది. సరే కళ్యాణ్ వచ్చాడు, సంజనాకి ఎంత సోది రీజన్ అంటే అది సేఫెస్ట్ రీజన్. అక్కడ రీతు చౌదరి రాముకి, ఇక్కడ ఈయనేమో ఇతనికి, ఈ కళ్యాణ్ ఏమో ఈమెకి. మీరు జెన్యూన్, మీరు గేమ్ చేంజర్, పొగడతలని తెత్తి ఎందుకు ఇప్పుడు ఇంతకు ఏం చెప్పబోతుంటే కొండంత రాగం తీసి లాస్ట్ కంటే మీరు స్టాండ్ తీసుకుంటారు. 5 వారాలు అంత అద్భుతం, గేమ్ అదృష్టం చెప్పాడు, గేమ్ చేంజర్, గేమ్ డిసైడ్ చేస్తారు, మీరు అన్యాయం అపోనెంట్కి జరిగిన స్టాండ్ తీసుకుని నిలబడతారు. మనం నిజంగా ఆవిడ చెయ్యాలనుకున్న ఇమాన్యుయల్ అప్పుడు ఎందుకు టచ్ చేయాలి, వదిలేయచ్చు కదా, ఆ రౌండ్ దాటిపోతే వీళ్ళు కళ్ళకు గంతలు కట్టుకునే టాస్క్లో లాస్ట్ తనుజ ఇతడు ఆ ఇమాన్యుయల్ ఉండేటప్పుడు ఆవిడ అన్ఫెయిర్ చేయాలంటే అప్పుడు చేయొచ్చు, ఒక అడ్వాంటేజ్ ఉంది లాస్ట్ రౌండ్ ముగ్గురులో ఉండేటప్పుడు. కానీ ఫెయిర్గా సంచాలకంగా చేసింది ఆవిడ.
ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు అంచనాలు పెట్టుకుని ఆవిడ మంచి ప్లేయర్ ఇంకా మంచి గేమ్ రావాలని. కానీ ఇక్కడ మిస్టేక్ ఏముంది, బ్లెండర్ ఏముంది, ఏమి లేదు కదా. సో కొత్త వాళ్ళందరితో ఉండిపోతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, చిల్ మూడ్లో ఉన్నారంట. మూడ్ ఆఫ్ అయిపోతే నామినేట్ చేయొచ్చు కానీ ఎవరితో మింగిల్ అవ్వకపోతే చేయాలి కానీ, కలవలేకపోతే చేయాలి కానీ. కొత్త వాళ్ళు రాగానే ఈవిడ కలుపుకుంది, వాళ్ళు కలుపుకున్నారు, అంత హ్యాపీగా ఉంది. ఆవిడ మిస్టేక్ పొరపాటు లేకుండా ఉండడం అది నామినేషన్ ఏంటి? ఏదో చెయ్యాలి, ఆవిడని చెయ్యాలని చేస్తారు తప్ప. అంతే సింపుల్గా. అదొక పాయింటా? ఆవిడ అప్పుడు కంటది నీకు ఎవరు లేక వేసావా, కొత్త వారితో పరిచయం చేసుకుంటే దోస్తులైతే అది వేసావు, అది నామినేషన్ పాయింట్ అంటే అది కరెక్టే కదా. అక్కడే ఎమ్మెన్యేల్ కదా బాగా హర్ట్ అయింది. పాయింట్ లేక థర్డ్ ఆప్షన్ అని చెప్పి కూడా ఇప్పుడు కళ్యాణ్ చెప్పింది ఏంటి, నాకు చెప్పింది తనూజ, ఇంకొక రీజన్ చెప్పాలంటే రీజన్ కూడా చెప్పాడు. అన్న చెప్పాల్సిన పాయింట్లు చెప్పేస్తారు, జరగాల్సిన నామినేషన్ జరిగిపోయి నాకు అర్థమైంది, నీకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్న జరిగిపోయింది అనుకున్నా. అయితే అది ఎట్లా చెప్తాడు ఇక్కడ ఎమ్మెన్యేలు అడగడంలో తప్పే లేదు. ఆయన ముసుగులో గుద్దులాట వేసుకోలేదు, పక్కకి పిచ్చి కళ్యాణ్ నీతో మాట్లాడాలి, ఎవరు వినేస్తారో తనూజ వినేస్తే భయపడలే, ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. తనూజని నామినేట్ చేస్తానన్నాడు, అందుకే నేను ఇచ్చాను, లేదంటే నేనే తనూజని చేసేవాడిని. తనూజ ఉంది, హౌస్ మేట్స్ ఉన్నారు, అందరూ ఆడియన్స్ ఉన్నారు, అంతే తప్ప కళ్యాణ్ పక్కకు రా మాట్లాడదాం చెవులోకి గుసగుసలాడలే. నేను చేద్దామనుకున్నా, నువ్వు ఆప్షన్ ఉందన్నావు, నేను చేస్తానన్నావు, లాజిక్ అడిగా, రీజన్ అడిగా. పైకి ఏం చెప్పాడు, నువ్వు నాకు చేసింది మోసం అంటే 100% మోసం. డీమోనో రీతి నీకు చేసింది మోసం అయితే నువ్వు చేసింది కూడా మోసమే. కళ్యాణ్ నమ్మకంగా చెప్పావంటే ఇది ఖచ్చితంగా 100% నమ్మక ద్రోహమే. పైగా ఎందుకు ఆయన కంపారిజన్ కూడా చెప్పాడు, ఎమ్మెన్యేలకి తనూజకి ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది, కొన్ని రోజుల నుంచే ఊరికి అరుస్తుంది, ఊరికి అలుగుతుంది, ఊరికే మూడ్ ఆఫ్ అయిపోద్ది, పర్టికులర్గా ఎవరి మీద అరిచినా అరగకపోయినా నా మీద అరుస్తుంది అని ఆయన ఖచ్చితంగా గ్యాప్ అయితే వచ్చింది. ఇలాంటప్పుడు ఏంటి, సరే ఇప్పుడు కళ్యాణ్ క్లోజ్గా ఉంటున్నాడు కనుక కళ్యాణ్ చెబితే ఆవిడకి అర్థమైద్దేమో, కొన్ని పాయింట్లు ఉన్నాయని చెప్పేటప్పుడు నాకంటే ఆయన ఇప్పుడు క్లోజ్గా ఉన్నాడు కనుక అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా చేస్తున్నప్పుడు ఆవిడకి చేరాల్సిన మెసేజ్ చేరుతుంది. ఒకవేళ ఆయన చేయనంటే నేనే చేస్తున్నాను కదా, నేను ఉంచుకునేవాడిని కదా ఒక కార్డు అని అంత క్లారిటీ ఇచ్చినప్పుడు నమ్మక ద్రోహమే చేశాడు ఇతను. ఖచ్చితంగా నమ్మకంగా పక్కన తిరిగి అట్లా ఎట్లా చేస్తాడు. మళ్ళీ కళ్యాణ్ ఏదో ప్యూర్ పాయింట్స్ అన్నీ అయిపోయాక చెప్పి వేస్ట్ అంటే నీకు కార్డు ఇచ్చేస్తున్నానా, నేను అనుకున్న ఆప్షన్ అయిపోయిందన్నా, నాకు చాయిస్ లేదన్నా, ఒకరు చేసిన ఒకటే, ఇద్దరు చేసిన ఒకటి, ఇంకోటి చెప్పొచ్చు. పైగా అక్కడ ఎమ్మెన్యేలకు వెళ్ళి ఆ సంజనాకి పాయింట్లు లేకపోయినప్పుడు సంజనాకి చెప్పి పోనీ అంతకంటే అద్భుతమైన పాయింట్, వ్యాలిడ్ పాయింట్, ఇప్పుడు సంజన దివ్య విషయంలో చెప్పినట్టుగా సూపర్ పాయింట్, 4th ప్లేస్లో ఉండాలి తప్పించి ఇలాంటి పాయింట్స్ ఏమైనా చెప్పాడా? మీరు వైల్డ్ కార్డులతో క్లోజ్గా ఉన్నారు, మింగిల్ అయ్యారు, చిల్ అయ్యారు, ఎగిరి తన్నించుకోవడం అంటారు కదా, తిరిగి తన్నించుకోవడం అంటారు కదా, పడుకున్న సింహం నిద్రలే అలాగ అయిన తర్వాత ఆవిడ వచ్చి కరెక్ట్గా అటాక్ చేసింది. ఇంకా నువ్వేమీ ఆడావునైనా 3 వారాల నుంచి 3 వారాలు మొత్తం నిద్రపోయావు, ఆ తనూజ చుట్టూ తిరగడం తప్ప పీకింది పొడిచింది ఏమీ లేదు. ప్రియా పోయాక నిద్రలేచావు, ఒక సెలబ్రిటీని పట్టుకుని ఆమె చుట్టూ తిరగడం తప్ప ఇంకేమైనా కూడబొడిచావా? తనూజ వదిలేసి నీ గేమ్ను వాడి చూపించమోంది. ఇదే నిద్రపోతున్న సింహాన్ని కెలకడం అంటే. ఆవిడ కరెక్ట్గా ఇవ్వాల్సింది ఇచ్చింది, కక్కురు సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. పోయి చేసింది మోసం, నమ్మక ద్రోహం. మళ్ళీ ఇతడే కదా ఆ గుడ్డు దొంగతనంలో ఎలా మాట్లాడతారన్న సంజనతో, ఆ ద్రోహం, ఆ మోసం, ఆ అన్యాయం, అక్రమం. నీ ఫ్రెండ్స్ అయితే ఒకలాగా, నువ్వైతే ఒకలాగానా? ఇప్పుడు సాయి శ్రీనివాస్ చెప్పింది అట్లా లాజిక్ ఉంది, అక్కడ మరి వాళ్ళని చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు పిఆర్లు వచ్చేస్తారు, లేదు అది నమ్మకం కాదు, ద్రోహం కాదు, అది కాదు. ఎందుకు ఎమ్మెన్యేలకు అంత మాట ఇవ్వాలి? లైవ్లో అంత కాన్ఫిడెంట్గా, అంత స్ట్రాంగ్గా, ఇక్కడ చూపింది తక్కువగానే అంత చెప్పి చేయడం ఏంటి, తప్పు కదా, మోసమే కదా అది. సో ఆయనే ఉంచుకుండేవాడు కదా, ఆయన క్లియర్గా చెప్పాడు, నాకంటే నువ్వు ఇప్పుడు క్లోజ్గా ఉన్నావు, నువ్వు చెబితే అర్థమైద్దేమో. ఆవిడ గేమ్ నేనే చెప్పావు నేనప్పుడు చెప్పకుండా వచ్చేసి ఖచ్చితంగా అన్యాయమే చేసి మోసమే చేసి నో డౌట్. రీజన్స్ ఏమన్నా చెప్పుకోవచ్చు కానీ తర్వాత సారీ 100 సారీలు చెబితే 1000 సారీలు చెబితే ఏంటి, జరగాల్సింది జరిగింది కదా. ఆ తర్వాత విషయం ఆవిడ అక్కడ అవుట్ అవుతుందా వెళ్తుందా ఎప్పుడు ఎమ్మెన్యేలు కూడా ఓపెన్గా చెప్పాడు, అడిగాడు, ఇతను కూడా చెప్పాడు. పైగా ఒక క్యూరియాసిటీ అందరిలో ఉండింది, అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఏంటి ఆమెను ఇతను చేస్తానన్నాడు, ఎందుకు, ఏం పాయింట్ చెబుతాడు చూడాలనే మాధురి వీళ్ళందరూ మాట్లాడారు. సరే దాని గురించి తర్వాత మనం లైవ్ ఎపిసోడ్లో మాట్లాడదాం. కానీ ఇక సంజన లాస్ట్లో దివ్యకి లీడర్ బోర్డులో ఫ్లోర్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వ్యాలిడ్ పాయింటే, వేరే పాయింట్లు లేవా అంటే ఇంకేం పాయింట్లు ఉండాలమ్మా, అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏముంటుంది? వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు, 3వ ప్లేస్ అయినా మనకు దక్కాలి, వాళ్ళు డామినేషన్ చేసేస్తారు, ఫెయిర్గా అయితే వాస్తవానికి అయితే వాళ్ళకే ఉంచాలని అంత డిస్కషన్ పెట్టి సుమనాన్నకి అన్యాయం అయిపోద్ది, సుమనాన్న రాంగ్ టీంలో ఉన్నాడు అనుకుని సుమనాన్నకి ఏదో ఎలివేషన్ ఇవ్వాలని చెప్పి సుమనకి ఫేవర్ చేయాలని చెప్పి వీళ్ళకి అన్యాయం చేసేసి మళ్ళీ ఇప్పుడేమో మీరు ఒక టాస్క్ ఆడినా సరే అంతకంటే 100 వచ్చినా మీరు మమ్మల్ని దాటేవాళ్ళు కాదంటే అది తర్వాత విషయం. నువ్వు అన్యాయం చేసావా లేదా, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నావా లేదా? వాళ్ళు మన క్లోజ్గా ఉన్నారు, ఒక టాస్క్ గెలిచేస్తే మనకు దాటేస్తారు, మనకు టఫ్ వచ్చేస్తుంది, వీళ్ళిద్దరితో కాకుండా మనం కనీసం 3rd ప్లేస్లో ఉండాలి. మిగతా కళ్యాణ్, తనుజ, అట్టగే డీమోన్ రీతు కంటే ఒకవేళ మనల్ని డామినేట్ ఇన్ని చెప్పుకొచ్చి ఇప్పుడేమో సోది పాయింట్ అని లేక చెత్త రీజన్స్ అవన్నీ చెప్పేస్తుంది. అట్లా కాదు కదా. ఇప్పుడు మిగతా అంటావా, భరణి అన్నకు దూరం పెట్టేసావు,
నేను ఫ్రంట్ ఫుట్లో ఆడానంటే కరెక్ట్ సంజన ఎప్పుడు తగ్గదు. ఏదన్నా నేను రచ్చ, నేను రెడీ, నేను కెలుకుతా, నా గేమ్ ఇది, నేను దొంగతనం చేస్తా, ఎవరన్నా చెప్పినా ఆవిడ తగ్గలే. ఫ్రంట్ ఫుట్లోనే ఆడుతూ వచ్చింది. ఇప్పటికే ఆడుతూ ఉంది. ఈ వారం పోతే ఇంకా ఆడుతుంది ఆవిడ. సో ఓటింగ్ పరంగా మీరు వెళ్ళిపోతున్నారనేది దివ్య చెప్పుకొచ్చింది కానీ అవేం కాదు. ఆయన చిన్నపిల్లాడ బ్రెయిన్ లేదంటే బాండ్స్ ఉండాలి మాకు అక్కర్లేదంటే ఓకే, బాండ్స్ ఎవరు బాండ్స్ ఉన్నా అక్కడ బాండ్స్ ఎక్కడ ఎక్కువైపోయినంటే వీళ్ళిద్దరు తల్లి కొడుకు బాండ్ ఒకటే ఉంది. బట్ ఆయనది మీ బాండ్స్ ఏంటంటే మీ బాండ్స్ వల్ల అందరి గేమ్కి ఇంపాక్ట్ అయింది. వీళ్ళ బాండ్ వాళ్ళు ఎవరు సఫర్ అవ్వలే. ఇమాన్యుల్ అందరితో సరదాగా ఉంటుండే. సంజన ఫీల్ అవ్వలేదు, సంజన గేమ్కి ఎఫెక్ట్ అవ్వలేదు, సంజన ఓపెన్గా ఉంది. ఇమాన్యుల్ సంజన అందరితో క్లోజ్గా ఉంటుంది, ఇమాన్యుల్ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, సఫర్ అవ్వలేదు. నువ్వు ఆయనకి హెల్ప్ చేసావు, నువ్వు నీకు హెల్ప్ చేసావు, నువ్వు ఒకరికి చేస్తావు ఒకరికి చేయట్లేదు అని చెప్పి ఈ పొరపచ్చలు ఏం రాలా. ట్రాన్స్పరెన్సీ అయితే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు. బట్ మీ బాండ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వారం దివ్యకి చేయాలి, వచ్చే వారం తనూజకి చేయాలి, ఆ వారం రీతికి మాట ఇవ్వాలి, వచ్చే వారం రాముకి లేపాలి. ఈ పంచాయతీలు ఎక్కువైపోయి ఆయన ఆట కూడా అటకెక్కిపోయి మీ బాండ్స్ ఎఫెక్ట్ అయితే అయ్యింది కాదనట్లా. సో మొత్తానికి ఇది సంజన కూడా అదే ఉంటుంది. నీ వల్ల నేను కూడా నామినేట్ నీ వల్ల నువ్వే కదా నామినేట్ చేసి ఉంటే అఫ్ కోర్స్ ఆ టాస్క్లో ఆ డెసిషన్స్ వల్ల కూడా ఫైనల్లీ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఆ డెసిషన్ కూడా చెప్పింది. అవన్నీ కలిపి ఆయన నామినేషన్ చేసినప్పుడు సంజన ఏదో సోది పాయింట్లో చెప్పలేదుగా వ్యాలిడ్ పాయింట్లో చెప్పింది. ఆ రోజు చెప్పేటప్పుడు ఒకటి బ్లాక్ మార్క్ అన్న హ్యూమానిటీ ఎక్కడికి పోయింది, అలాగే డీమన్ పవన్తో బెడ్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా జెన్యూనిటీ అన్న జెన్యూనిటీ ఎక్కడికి పోయింది, ఇంకేంటి శ్రీజాని విసిరేసడం కానీ ఇవన్నీ చాలా పాయింట్లో చెప్పింది తప్ప నామినేషన్ చెప్పేటప్పుడు కూడా ఊరికే మీ బాండ్ వల్ల అని నామినేషన్ చెప్పి వెళ్ళిపోలే. ఆవిడ గేమ్లో పట్టుకున్న పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసింది. అది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు కనుక మెయిన్ అన్ఫేర్ డెసిషన్ తీసుకోవడం వల్ల కూడా దివ్యకి భరణి కూడా అప్పుడు లాస్ వచ్చింది, బాగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ కలిపి అయినాయి. సో ఇది మరి ఫైనల్గా గౌరవ్ అయితే ఆయేష్ను సేవ్ చేశాడు. రీతు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య ఈ 8 మందిలో ఎవరు వెళ్తారనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ కొట్టేసేయండి.